హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాధ దగ్గర ఉన్న లాకెట్ చూసి రాధే తన చిట్టి అని నిజం తెలుసుకున్న విక్రమ్ నిజంగానే రాధే చిట్టి అని విక్రమ్ నిజం తెలుసుకోబోతున్నాడా? రాధా విక్రమ్ జంట నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. విక్రమ్ అయితే రాధ ఎక్కడికి వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైపోయారు సార్, ఇదేంటి మీరు పెళ్ళికొడుకు డ్రెస్లో ఉన్నారు, ఏం జరిగింది అని కానిస్టేబుల్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఇంతలో ఇక పద్మమ్మ అయితే రాధ కనిపించడం లేదని, తను ఎక్కడికి వెళ్ళిందో మీరే చెప్పాలని చెప్పి ఇక వస్తుంది కంగారు పడుతూ. నా కూతురు ఎక్కడుందో చెప్పండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే చెప్తాను అని అంటూ ఉంటాడు విక్రమ్. అయితే రాధా నేను పెళ్లి చేసుకున్నాము అని చెప్పడంతో ఒకేసారి పద్మం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ కూడా షాక్ అయిపోతూ, సార్ ఏంటి సార్ మీరు చెప్పేది, రాధా మీరు పెళ్లి చేసుకున్నారా అని అంటూ ఉంటే, అవును రాధా నేను ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మమ్మ కూడా. రాధ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రాధ ఎక్కడుందో తెలీదు, తను ఇప్పుడే వస్తానని వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మమ్మకైతే అర్థమైపోతుంది రాధ ఖచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటుంది అని అనుకుని ఇక పద్మమ్మ అయితే వెంటనే సీనయ్య దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇక సీనయ్య దగ్గరికి బయలుదేరేసరికి రాధ అయితే వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తుంది. పెళ్లి కూతురుగా ఉన్న రాధని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సీనయ్య. ఏంటమ్మా ఇదంతా, నువ్వు పెళ్లి కూతురులా ఉన్నావేంటి, మెడలో ఆ తాళేంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఎవరిని పెళ్లి చేసుకున్నావో అని అడుగుతూ ఉంటాడు సీనయ్య. అప్పుడే రాధ మౌనంగా ఉంటుంది. ఏమైందమ్మా అలా మౌనంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో పద్మమ్మ నేను చెప్తానయ్యా, ఇది ఆ విక్రమ్ సార్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ. నా దగ్గర పెళ్లి కూతురుగా నా స్నేహితురాలు పెళ్లికి వెళ్దామనుకుంటున్నాము అని చెప్పి అబద్ధం చెప్పి నా చేత పెళ్లి కూతుర్ని చేయించుకొని నువ్వు తీసుకువచ్చిన పెళ్లి కూతురు చీరని కట్టుకొని పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి తను గుడిలోకి వెళ్ళి దొంగతనంగా విక్రమ్ సార్ని పెళ్లి చేసుకుంది. పైగా వాళ్ళ మావయ్య కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేశారట రామచంద్రయ్య గారు. ఆ రామచంద్రయ్య గారు నేను కూడా అక్కడ లేను కదా, నువ్వు జైల్లో ఉన్నావు, అసలు ఎందుకు రాధ ఈ పెళ్లి చేసుకుంటుందో అడిగి ఆ పెళ్లి ఆపి నాకు కబురు పంపించాలని అతనికి తెలీదా, దగ్గరుండి కన్యాదానం ఎలా చేశాడో అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే ఏంటమ్మా రామచంద్రయ్య గారు నీకు కన్యాదానం చేశారా అని అడుగుతూ ఉంటాడు సీనయ్య. అవునన్నా, ఆయనే దగ్గరుండి మా కన్యాదానం చేసి నా తండ్రి స్థానంలో నాకు చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు అని అంటూ ఉంటుంది రాధ. సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావో, అసలు ఎందుకు ఇలా చేశావో, అసలు వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి, నువ్వు విక్రమ్ సార్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా, ఇప్పుడు నిన్ను వాళ్ళు కోడలుగా ఒప్పుకోరు కదే, నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు అని అంటూ ఉంటుంది పద్మమ్మ. ఏంటే స్థాయిల గురించి మాట్లాడుతున్నావు, నా రాధమ్మకేం తక్కువ, వాళ్ళ స్థాయి తగిందే అని అంటూ ఉంటాడు సీనయ్య. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటయ్యా, అసలు నీకు కూడా ఏమైంది, పిల్లని మందలించాల్సింది పోయి అలా మాట్లాడుతున్నావు, నా రాధమ్మ తప్పు చేసిందనా, నా రాధమ్మ తప్పు చేయలేదు కాబట్టి నేను తనని సమర్థిస్తున్నాను, తను తప్పు చేయదు అని అంటూ ఉంటాడు సీనయ్య. అయితే అప్పుడే ఇక రాధ అయితే నాన్న అని అనగానే ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వు తప్పు చేయలేదు, ఇది ఆ భగవంతుడు రాసిన రాత, ఎవ్వరూ కూడా మార్చలేరు, నేను అనుకున్నదే జరిగింది అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు అనుకున్నావా, అంటే ఇది ఆ విక్రమ్ సార్ని పెళ్లి చేసుకుంటుందని నువ్వు ముందే అనుకున్నావా అని పద్మమ్మ అడుగుతూ ఉంటే అవునే నాకు అనిపించింది అని అంటూ ఉంటాడు సీనయ్య. చూడమ్మా, ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను అసహించుకోవచ్చు, దూరం పెట్టచ్చు, అయినా సరే నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి రావద్దు, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, నీకు నేను బయటికి వచ్చాక కొన్ని నిజాలు చెప్పాలి అని అంటూ ఉంటాడు సీనయ్య. ఇంతలో ఇక అక్కడికి విక్రమ్ అయితే వస్తాడు. ఇక విక్రమ్ని చూసి సీనయ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాబు మా రాధ అమాయకురాలు, దాన్ని మీరు పెళ్లి చేసుకున్నారు, మీ ఇంటికి తీసుకువెళ్తున్నారు,
మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఇష్టం లేని పెళ్ళి. రాధని మీరే కాపాడుకోవాలి. రాధకి ఎటువంటి అవమానాలు జరగకుండా మీరే చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. తప్పకుండా రాధ నా బాధ్యత, తనని నేను చూసుకుంటాను, మీకు మాటిస్తున్నాను అని అంటూ ఉంటాడు విక్రమ్. అయితే అప్పుడే విక్రమ్ అలా అన్న తర్వాత చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక విక్రమ్ రాధ ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరాక, ఏంటయ్యా నువ్వు, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో, అది పెళ్లి చేసుకొని వచ్చింది విక్రమ్నయ్యా, వాళ్ళ స్థాయి మన స్థాయి ఏంటి, మన రాధమని అక్కడ వాళ్ళు బ్రతకనిస్తారా, అసలే వాళ్ళ అమ్మాయితో మన విక్రమ్ బాబుకి పెళ్ళి కూడా నిశ్చయమైంది కదా అని అడుగుతూ ఉంటే, పిచ్చిదానా, ఆ దేవుడు ఇలా రాసి పెట్టాడే, మన రాధమ్మ ఎక్కడికి వెళ్తుందనుకుంటున్నావు, తన పుట్టింటికి వెళ్తుంది అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవునే, అసలు మన రాధమ్మ ఎవరనుకుంటున్నావు, ఆ రామచంద్రయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే నిజాలన్నీ తెలుసుకొని పద్మమ్మ షాక్ అయిపోతూ, ఏంటయ్యా నువ్వు చెప్పేది, మన రాధమ్మ రామచంద్రయ్య కూతురా అని అంటూ ఉంటే, అవును, ఈ నిజం తెలుసుకున్న తర్వాత నన్ను చంపడానికి ఆ దమయంతి చాలా విధాలుగా ప్రయత్నించింది. అంటే మన రాధమ్మ యాక్సిడెంట్ అయ్యి మనకి దొరకడానికి కూడా కారణం ఆవిడే. ఒకవేళ రాధమ్మే ఆ ఇంటి వారసురాలని ఆ దమయంతికి తెలిస్తే బ్రతకనివ్వదు, నువ్వు కూడా ఈ నిజాన్ని బయట పెట్టద్దు అని అంటూ ఉంటాడు సీనయ్య. ఇప్పటి వరకు కూడా రాధమ్మ పెళ్లి చేసుకుని వచ్చిందని కోపంగా ఉన్నాను, కానీ తన ఇంటికే తను వెళ్ళిందంటే నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. కానీ ఆ ఇంట్లో వాళ్ళందరికీ తను వాళ్ళ ఇంటి వారసురాలని తెలియక తన మీద కోపంగా ఉండి ఏమన్నా మాటలు అంటారేమో, మన రాధమ్మ ఎంత బాధపడుతుందో అని అంటూ ఉంటుంది పద్మమ్మ. రాధమ్మ గురించి అంత తక్కువ అంచనా వేస్తున్నావా? రాధమ్మ అస్సలు కూడా తల ఉంచుకొని ఒకరి దగ్గర ఉండదు, తనేంటో తను తెలిసొచ్చేలా చేస్తుంది అని అంటూ ఉంటాడు సీనయ్య. అయితే విక్రమ్ రాధ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చారని విక్రమ్ వాళ్ళ అమ్మమ్మ అయితే అంటూ ఉంటుంది. అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు, దాన్ని వదిలించుకొని నువ్వు లోపలికి రా, అసలు ఈ పెళ్ళే కాదు, మళ్ళీ నిన్ను ప్రియాకిచ్చి పెళ్లి చేస్తాము అని అంటూ ఉంటే, రాధని నేను ప్రేమించాను, ఇప్పుడు తను నా మనిషి అని అంటూ ఉంటాడు విక్రమ్. అయితే నీ మనిషిని తీసుకొని నువ్వే బయటికి పో అని అంటూ ఉంటుంది విక్రమ్ అమ్మమ్మ. ఇది నా ఇల్లు, నువ్వు నా ఇంట్లోకి రాధని తీసుకొని అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు ఒంటరిగా రా, జంటగా అయితే మేము ఒప్పుకోము అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక దమయంతి అయితే, మీరు ఆగండి అత్తయ్య, వెళ్ళు సునంద, వెళ్ళి హారతి పళ్ళని తీసుకొచ్చి నీ కొత్త కోడలికి హారతివ్వు అని అంటూ ఉంటుంది దమయంతి. వదిన అని అనగానే, వదిన్నే చెప్తున్నాను, వెళ్ళు హారతివ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే హారతిస్తుంది. ఇక విక్రమ్ రాధ ఇంట్లోకి అడుగైతే పెట్టేస్తారు. అప్పుడే ఇక ప్రియ అయితే దమయంతితో అందరూ వెళ్ళిపోయాక అడుగుతూ ఉంటుంది, నీకేమన్నా పిచ్చి పట్టిందా మమ్మీ, అసలు అది ఇంట్లో అడుగు పెట్టకూడదనుకుంటే నువ్వేంటి హారతి ఇచ్చి మరి ఆ లోపలికి ఆహ్వానిస్తున్నావో, ఏమనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది ప్రియ. అప్పుడు ఇక దమయంతి అయితే, ఒసే పిచ్చిదాన్న, వాళ్ళు బయట ఉంటే ఒకరికొకరు భార్యాభర్తలుగా ప్రేమగా కాపురం చేస్తారు, అదే ఇక్కడుంటే దాని పని మనిషిని చేసి విక్రమ్ని వదిలేసి పోయేలాగా దాని చిత్రహింసలు పెట్టొచ్చు, అదే నేను అనుకుంది అని అంటూ ఉంటుంది దమయంతి. నిజంగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే మమ్మీ, నేనెందుకు ఇంత దూరం ఆలోచించలేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రియ. తరువాత ఇక రాధ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా, ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రాధ అయితే తన బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ కూడా తీస్తూ ఉంటుంది. అలా తీస్తూ ఉండగా లాకెట్ అయితే కింద పడుతుంది. అది చూసి విక్రమ్ అయితే దగ్గరికి వస్తాడు. దాన్ని చేత్తో పట్టుకొని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఈ లాకెట్ ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈ లాకెట్టు ఏంటో నాకు కూడా తెలీదు, మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఇది నీ మెడలోనే ఉండాలమ్మా, ఇది నీదే అంటూ నా మెడలోనే ఉంచేశారు, అప్పటి నుంచి ఇది నాతోనే ఉంటుంది అని అంటూ ఉంటుంది రాధ. అప్పుడే ఓపెన్ చేసి చూడంగానే రామచంద్రయ్య ఫోటో, అదేవిధంగా వాళ్ళ ఆవిడ ఫోటో, ఇద్దరు ఫోటో ఉంటుంది.
అది రాధకి రామచంద్రరావు అయితే సేమ్ విక్రమ్కి అలాగే తన కూతురికి ఇద్దరికి ఒకే లాకెట్టు చేయిస్తాడు. అది అప్పుడు చిన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అలా గుర్తుపెట్టుకున్న విక్రమ్ వెంటనే ఇక సీనయ్యని అయితే వెళ్ళి కలుస్తాడు. ఇక సీనయ్యని కలిసి రాధ మీ కన్న కూతురేనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సీనయ్య అయితే రాధ మా కన్న కూతురు కాదు బాబు, ఇలాగా తను యాక్సిడెంట్లో నదిలో పడిపోయినప్పుడు నాకు దొరికింది అంటూ రాధ మీ మావయ్య కూతురు చిట్టియ్యే, నువ్వు వెతుకుతున్న మీ మావయ్య కూతురే మా రాధమ్మ అని నిజాన్ని బయట పెడతాడు సీనయ్య. రాధే చిట్టి అని నిజం తెలుసుకున్న విక్రమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు